మాజీ ఎమ్మెల్యే రేఖ కాంతారావుపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పొదిం వీరయ్య హాట్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, తమ కార్యకర్తలు అడ్డుకోవడానికి వెళ్తే దాడులు చేశారని ఎమ్మెల్యే పాయం ఆరోపించారు. ఇక 1980లో పీలారిశెట్టి సత్యనారాయణ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి స్థలం ఇవ్వగా కార్యకర్తలు డబ్బులు పెట్టి కార్యాలయాన్ని నిర్మించుకున్నారని తెలిపారు. ఇక అనామకుడైన రేఖ కాంతారావును కాంగ్రెస్ పార్టీ చేరదీసి టికెట్ ఇచ్చి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిందని రేఖ కాంతారావుపై అన్నారు. ఇక కానీ ఆయన డబ్బులకు కక్కుర్తిపడి అప్పటి పీఆర్ఎస్లోకి వెళ్లి పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేస్తారని ఆరోపించారు. ఏదైతే పార్టీ ఆఫీస్కి మరి దానం చేసినారో పిల్లాశెట్టి హరిబాబు గారు వారి కుటుంబ సభ్యులు దానం చేసినారు. ఆ స్థలానికి సంబంధించి చూసినప్పుడు పార్టీ కార్యాలయం స్థలం దానం చేయగానే పార్టీ కార్యాలయం బోర్డు పెట్టుకోవడం జరిగింది. ఆ స్థలంలో బోర్డు పెట్టుకున్న తర్వాత ఆ స్థలాన్ని ట్రాక్టర్లు బాగు చేసుకోవడం కోసం రామాచారి అనే వ్యక్తి కూడా ఆ స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజున కిరాయికి కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టాలని 2009లో భూమి పూజ ఈ భూమి ఎవరిది, ఎవరిచ్చిండ్రు, ఈ స్థలదాత ఎవరు, ఎట్లా కట్టిండ్రు అనేది మీకు అందరికీ తెలుసు. కాకపోతే మా కాంతారావు గారు 2018లో గెలిచిన తర్వాత అది కట్టినటువంటి బిల్డింగ్ నాకు పే చేసింది అనేది మీ అందరికీ తెలుసు. కాంతారావు గారికి కూడా తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానాయకులకు అందరికీ తెలుసు, జిల్లా పార్టీ అన్ని పార్టీల నాయకులకు తెలుసు. అంతేకాకుండా స్టేట్లో ఉన్నటువంటి వారి పార్టీ నాయకులకు తెలుసు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా తెలుసు. అది స్వయాన కాంగ్రెస్ పార్టీ ఆఫీసు, కాంగ్రెస్ పార్టీ భవనము, కాంగ్రెస్ పార్టీ భవనాన్ని తన సొంత భవనంగా మార్చుకుంటే తప్పు కాదని ఈ సందర్భంగా